వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. జిల్లా కేంద్రంలో నెంబర్ ప్లేట్లు లేని వాహనాల కోసం పట్టణ సిఐ ప్రమోదరావు ఆధ్వర్యంలో పోలీసుల స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని పరిశీలించిన ఏసీపీ ప్రకాష్. లక్షట్పేట మండల తహసీల్దార్ కార్యాలయంలో నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అధికారులు. మంచిర్యాల పట్టణం ప్రధాన సర్కిల్లో 2 ఐలాండ్స్ను పూర్తిగా కూల్చివేసిన మున్సిపల్ అధికారులు. పోలీస్ ప్రొటెక్షన్, 4 జేసీబీలతో ఐలాండ్స్ నేలమట్టం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నెంబర్ ప్లేట్లు లేకుండా నెంబర్లను ట్యాంపరింగ్ చేసి వాహనాలను నడుపుతున్న వాహనదారులను పట్టుకోవడానికి ఈరోజు మంచిర్యాల పట్టణం ఫ్లైఓవర్ బ్రిడ్జి కాలేజీ రోడ్లో సిఐ ప్రమోదరావు ఆధ్వర్యంలో మంచిర్యాల పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరైన మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్ మాట్లాడుతూ వాహనాలకు నెంబర్ ప్లేట్లు తీసేసి నెంబర్లను తారుమారు చేసి వాటిని దొంగతనాలకు, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఉపయోగిస్తున్న వారిని పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా తిరిగి వాహనాలకు నెంబర్ ప్లేట్లు అమర్చి నెంబర్లను సరిచేసి ఇవ్వడానికి గత వారం రోజులుగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇటువంటి వాహనదారులను ప్రతిరోజు 3 పూటల స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి అదుపులోకి తీసుకోవడం జరుగుతుందని, ముఖ్యంగా యువత ఇలాంటి కార్యక్రమాలు చేయడం, అక్రమ మార్గంలో వాహనాలను ఉపయోగించడం చట్టరీత్యా నేరమని, అంతేకాకుండా గంజాయి లాంటి డ్రగ్స్కు అలవాటు పడి అక్రమ రవాణా చేయడం, సేవించడం చట్టరీత్యా నేరమని, వారి కోసం కూడా స్పెషల్ డ్రైవ్లు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సిఐ ప్రమోదరావు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ప్రతిరోజు ట్రాఫిక్ నిబంధనలను అమలు చేయడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, నెంబర్ ప్లేట్ లేని వాహనాలు ఉపయోగించడం, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ డ్రైవింగ్ చేయడం ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధమని, అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అనంతరం సిఐ ఆధ్వర్యంలో నెంబర్ ప్లేట్లు లేని వాహనాలకు నెంబర్ ప్లేట్లు వేయించి నెంబర్లను సరిచేయించుకున్న తర్వాతే వాహనాలను యజమానులకు అప్పజెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ పోలీసులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంటే రామగుండం కమిషనరేట్ సిపి గారి ఆదేశానుసారం స్పెషల్ పోలీస్ ఫోర్స్తో సిఐ గారి ఆధ్వర్యంలో గత వారం రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో అంటే డేలో ప్లస్ ట్రాఫిక్ రెగ్యులేషన్కు ప్లస్ ఎవరైతే ఇప్పుడు చూసినాం మనము 2 బండ్లు వితౌట్ నంబరింగ్ ఉన్నాయి. సో అట్లాంటి నంబరింగ్ లేని బండ్లని తీసుకొని వాళ్ళకు నంబర్లు వేయించడం, తర్వాత ఏదైనా ట్యాంపరింగ్ చేస్తే వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకుంటూ ఉన్నాము. కొందరు ఏం చేస్తూ ఉన్నారని అంటే 4 డిజిట్స్ నంబర్ ఉంటే దాన్ని కట్ చేసేసి 2 డిజిట్స్ అంటే ఇంటెన్షనల్ చేస్తూ ఉన్నారు. వాటి మీద మేము చీటింగ్ కేసు పెట్టడం జరుగుతూ ఉంది. ఎందుకనంటే ఈ నంబర్ లేని వెహికల్ మీద పోయి దొంగతనాలు చేయడం జరుగుతూ ఉంది. మనము రీసెంట్గా చూసినట్టయితే బెల్లంపల్లిలో ఏటీఎం చోరీకి వచ్చిన వాళ్ళు ఈ
దొంగ బండ్లను తీసుకొని పోయి దానికి నంబర్ లేకుండా దొంగతనం చేయడం జరిగింది. మా పోలీసు వాళ్ళు అప్రమత్తత ఉండడం వల్ల అది దోపిడీ నివారించడం జరిగింది. సో అలాంటి పరిస్థితులు ఇక్కడ ఏమన్నా జరగకుండా ఉండాలని ఈ స్పెషల్ డ్రైవ్ మా సిపి గారి ఆధ్వర్యంలో మన డీసీపీ గారి సూచనల మేరకు ఇదంతా చేయడం జరుగుతూ ఉంది. రాత్రిపూట ఎక్కడైతే మేమైతే చెప్తా ఉన్నామో 10 తర్వాత దయచేసి ఎవరు బయటకు రాకండి, ఎవరైతే ఎమర్జెన్సీ ఉందో వాళ్ళు వస్తేనే బాగుంటుంది. హాస్పిటల్ కానీ రైల్వే స్టేషన్ తర్వాత బస్ స్టేషన్ ఎవరైనా బయటకు పోయేది వాళ్ళు రోడ్ల మీద ఎవరైతే యూత్ ఎస్పెషల్లీ వితౌట్ నంబర్ ప్లేట్ కానీ ట్రిపుల్ రైడింగ్ కానీ ఇంకేదన్నా డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ అన్నీ మేము ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. వాటి గురించి కొంచెం అప్రమత్తంగా ఉండండి. దయచేసి పోలీసు వాళ్ళకు అలాంటి తప్పులు చేసి దొరకకండి అనేది మా విజ్ఞప్తి. ఇంకొకటి కొంతమంది గంజాయికి అలవాటు పడి గంజాయి దాగి చాలా అఫెన్సులు చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళ మీద కూడా ప్రత్యేకమైన నిఘా ఉంచడం జరిగింది. వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి ఎవరెవరైతే పాత నేరస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఇది రొటీన్ ప్రాసెస్, ఇది రోజు చేస్తూ ఉంటాము. కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఆ అఫెన్సులు చేసినట్టయితే తప్పకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి మేము జైలు పంపడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రామగుండం సిపి గారి అదేవిధంగా డీసీపీ మంచిర్యాల డీసీపీ గారి ఆదేశానుసారం మంచిర్యాల పట్టణంలో కూడా కంటిన్యూగా వెహికల్ చెకింగ్ కానివ్వండి, అదేవిధంగా రౌడీస్ సస్పెక్ట్లను ఇతర అసాంఘిక కార్యకలాపాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద నిఘా పెట్టి నిరంతరం చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఎవ్రీ డే మధ్యాహ్నం చేస్తున్నాం, మార్నింగ్ చేస్తున్నాం, నైట్ కూడా రాత్రి కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే వితౌట్ నెంబర్ ప్లేట్ అదేవిధంగా ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్తో తిరుగుతున్న 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ పట్టుకోవడం జరుగుతూ ఉన్నది. ప్రాపర్గా డాక్యుమెంట్ చెక్ చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళకి నెంబర్ ప్లేట్ వేయించిన తర్వాతనే ఇక్కడ నుంచి పంపడం జరుగుతూ ఉంది. ఫైన్ వేస్తున్నాం, అదేవిధంగా నెంబర్ ప్లేట్ వేయించిన తర్వాతనే ఇక్కడ నుంచి టికెట్ పంపుతాం. ముఖ్యంగా పట్టణ ప్రజలకు తెలియజేసింది, ప్రతి ఒక్కరు కూడా వాహనాలు కలిగి ఉంటారు. ప్రాపర్ నెంబర్ ప్లేట్ కలిగి ఉన్నట్టుంటే ఏది మనకు దొంగ బండి లేకుంటే ఏది ఇర్రెగ్యులర్ ఎవరైతే అసహాయక కార్యకలాపాలు చేస్తున్నారో వాళ్ళని ఈజీగా ఐడెంటిఫై చేయడం కనుక పోలీసు వారికి పట్టణ ప్రజలందరూ సహకరించేసి వారి నెంబర్ ప్లేట్ను సరిగా ఉంచుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాము. ఏదైతే ఇర్రెగ్యులర్ నెంబర్ కానీ నెంబర్ ప్లేట్ లేదు అంటే అందరికీ అర్థం కావాలి ఇది ఏమన్నా దొంగ బండా లేకుంటే ఏదైనా ఇర్రెగ్యులర్ యాక్టివిటీస్ చేస్తూ ఉండాలని ప్రజలందరికీ తెలిసే విధంగా ఉండాలని మీ అందరూ కూడా పోలీసు వారికి సహకరించి పట్టుకోవాలని అందరికీ కూడా సన్న బియ్యంతో నిరుపేద ప్రజలు ఎంతో ఆనందిస్తున్నారని మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అన్నారు. మంగళవారం లక్షట్పేట తహసీల్దార్ కార్యాలయంలో నూతన రేషన్ కార్డులు అందించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. సంక్షేమ పాలన అందిస్తున్న ప్రజాప్రభుత్వానికి ఆశీర్వాదం ఇస్తున్న ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. రేషన్ కార్డులో ఉన్న ఒక్కొక్కరికి 6 కిలోల సన్నబియ్యాన్ని అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, తహసీల్దార్ దిలీప్ కుమార్, ఆర్టీఏ నెంబర్ అంకతి శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు వాగ్దానం చేసినాము రేషన్ కార్డుల గురించి. రేషన్ కార్డులు కూడా కొంచెం సమయం తీసుకున్నా కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం లెక్కలు చేసి సన్నబియ్యం అనే కార్యక్రమాన్ని మొట్టమొదటి దేశంలో మన తెలంగాణ రాష్ట్రం ఇప్పటికీ స్టార్ట్ చేసి మొదలుపెట్టింది. ఇప్పటివరకు ఏ రాష్ట్రం ఎక్కడ లేదు. మొదలుపెట్టిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి దాదాపు రాష్ట్రం మొత్తం 9 లక్షల చిల్లర కార్డ్స్ అదనంగా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తిరుమలాయపాలెంలో ఈ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికన్నా ముందే మీ సేవల ద్వారా కానీ ఎంఆర్ఓ ఆఫీసుల ద్వారా కానీ లేకపోతే ఇక్కడ మిస్ అయిన తప్పైన వాళ్ళు కలెక్టర్ ఆఫీసుల ద్వారా కానీ వాళ్ళు కూడా రేషన్ కార్డులు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రొసీడింగ్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా సన్నబియ్యం అనేది ఇవ్వడం జరిగింది. సన్నబియ్యం ఇచ్చిన తర్వాత ఉగాది నాడు మొదలు పెట్టడం జరిగింది మా సన్నబియ్యం. దాని తర్వాత ఇప్పుడు వర్షాకాలం 3 నెలలు కష్టమవుతుంది, ఎక్కడైనా వర్షాలు పడ్డా ఎక్కడికైనా పోయి కష్టమవుతుందనే ఉద్దేశంతో 3 నెలల రేషన్ సన్నబియ్యం అందరికి ఇవ్వడం జరిగింది.
ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కుటుంబానికి దాదాపు 72 కిలోలు, కొందరికి 100 కిలోలు కూడా వచ్చినాయి. దాని అర్థం ఏంటంటే వాళ్ళు బయటికి పోయి బియ్యం అనేది అవసరం ఉంది, బియ్యం అని కొనకుండా అందరికీ ఇవ్వడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పిన వాగ్దానాలు ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తూ ఈ కార్యక్రమం తీసుకున్నాం. సో ఈ రేషన్ కార్డు పంపిణీ ఈరోజు మంచిర్యాల నియోజకవర్గంలో లక్షటిపేట తహసీల్దార్ ఆఫీస్లో ఈరోజు చేయడం జరుగుతున్నాయి. సో రేషన్ కార్డు సంబంధించిన మళ్ళీ చెప్తున్నాను, 2-3 సోర్స్ నుంచి మన దరఖాస్తు తీసుకుంటున్నాము. ఫస్ట్ అది మనకి ఈ సోషియో ఎకనామిక్ కాస్ట్ సర్వే ఏమైనా జరిగింది, దానిలో ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి రేషన్ కార్డు లేవు, దానికి సంబంధించిన కూడా డైరెక్ట్గా రేషన్ కార్డ్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎవరైనా దానిలో మిస్ అయ్యారు, డాటా కరెక్ట్గా ఇవ్వలేదు, డాటా కరెక్ట్గా నమోదు కాలేదు, అట్లా ఉన్న వాళ్ళు దానికి అవకాశం ఉంది. మీ సేవ నుంచి కూడా రెగ్యులర్గా అప్లికేషన్ వస్తున్నాయి. అండ్ మనం ఎప్పుడైనా అప్లికేషన్ వస్తున్నాయి విదిన్ 2 to 3 డేస్లో దానికి అప్రూవల్ చేసేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తున్నాము. విడుదల వారుగా ఇప్పటి వరకు 2 పేజెస్లో రేషన్ కార్డ్స్ వచ్చినాయి. మళ్ళీ ఈ కొన్ని రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఒకసారి రేషన్ కార్డు వస్తుంది. ఈ నిరంతరం ప్రక్రియ ఉన్నాయి, అంటే ఇప్పుడే చేస్తే వస్తుంది అట్లా చేయడానికి లేవు. కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఉన్న రేషన్ కార్డు ఉన్నాయి, అంటే తల్లి తండ్రి మళ్ళీ కొడుకు బిడ్డ, కొడుకుకి మళ్ళీ పిల్లలు ఉన్నారు, అందరికీ ఒకే రేషన్ కార్డులో పేరు ఉంది. మళ్ళీ ఇప్పుడు సెపరేట్ రేషన్ కార్డు చేయడానికి అప్లై చేస్తున్నారు, కానీ ఇంకా ఒక రేషన్ కార్డులో ఆల్రెడీ పేరు ఉన్నాయి. సో అట్లా ఉన్న రేషన్ కార్డు రిజెక్ట్ అవుతుంది. మీకు సెపరేట్ రేషన్ కార్డు కావాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం దానికి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. కానీ మీరు ఆ డిలీషన్కి అప్లై చేస్తే తహసీల్దార్ డిలీట్ చేసేసి మళ్ళీ కొత్తగా అప్లై చేస్తే వీఆర్ అప్రూవింగ్ ఇట్. దాంతోపాటు ప్రజాపాలన మన డిసెంబర్ 24లో అప్లికేషన్ తీసుకున్నాము, దానికి డిజిటైజ్ చేసాము. మళ్ళీ 26 జనవరి మంచిర్యాల జిల్లా కేంద్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 4 చౌరస్తాల వద్ద నిర్మించిన ఐలాండ్స్లో లక్ష్మీ టాకీస్ వద్ద గల ఐలాండ్ మరియు వెంకటేశ్వర టాకీస్ చౌరస్తా వద్ద గల ఐలాండ్లను మున్సిపల్ అధికారులు 4 జేసీబీలతో పోలీసులు పర్యవేక్షిస్తుండగా సంపూర్ణంగా కూల్చివేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మంచిర్యాల పట్టణ సుందరీకరణ పేరుతో ఇదే మున్సిపల్ అధికారులు 4 సర్కిల్లో ఐలాండ్స్ను ఏర్పాటు చేయడం జరిగిందని, అనంతరం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అధికారుల దృక్పథం పూర్తిగా మారిపోయింది. లక్షల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ ఐలాండ్స్ ట్రాఫిక్కు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ సిబ్బంది అభిప్రాయపడి ఈరోజు అట్టి ఐలాండ్స్ను జేసీబీల సహాయంతో పూర్తిగా నేలమట్టం చేయడం జరిగింది. పట్టణంలో అధికారులు నిర్మాణాలు చేపట్టడం, వాటిని మళ్లీ కూల్చివేయడం, ప్రజాధనాన్ని వృధా చేయడం లాంటి కార్యక్రమాలను చూస్తూ పట్టణ ప్రజలు ప్రేక్షపాత్ర వహిస్తున్నారు. కూల్చివేసిన స్థలాల్లో మున్సిపల్ అధికారులు తదుపరి చర్యలు ఏమిటో వేచి చూడాల్సిందే.
అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్యా యత్నానికి దారితీసిన విషయం మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంచిర్యాల జిల్లా మందమరి రాజన్నల వాడకు చెందిన మొగిలి కనకరాజు తన తమ్ముడు చేసిన అప్పులకు మధ్యవర్తిగా వ్యవహరించినందుకు అప్పులు ఇచ్చిన వారు వేధింపులకు గురి చేయడంతో మనస్తాపం చెంది 5 రోజుల క్రితం క్యాస్ట్రోల్ ఆయిల్ తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడని అతని భార్య మల్లీశ్వరి ఆవేదన వ్యక్తం చేసింది. ఇంజన్ ఆయిల్ అప్పుల బాధ భరించలేక ఇంజన్ ఆయిల్ మొత్తం తాగింది. ఇంజన్ ఆయిల్ హాస్పిటల్ తీసుకుపోయారు. ఎక్కడ హాస్పిటల్? ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ వేసినాం, తర్వాత హైదరాబాద్ వేసినాం. సీరియస్ ఉన్నాడు. 3 నెలల దాకా వాటర్ ఏం పోయొద్దు నోట్లోకి వెళ్ళి, అన్ని పైపులకు వెళ్ళి అన్నాడు. గ్యారంటీ కూడా ఇస్తలేరు. ఈ అప్పుల బాధకే భరించలేకని ఇట్లా చేసిండు. ఏమైనా టార్చర్ చేస్తారు. 80-90 లక్షలు కూడా కట్టని ఇట్లా చేస్తారు. ఈ ట్రీట్మెంట్ చేపిద్దామన్నా మా దగ్గర డబ్బులు లేవు. మమ్మల్ని పరిశాన్ అవుతుంది. ఆడిన డబ్బులకు కూడా చూస్తాను. మా దగ్గర ఏం లేవు, 1 రూపాయి కూడా. మేము తీసుకున్నది లేదు, చేసింది లేదు. మా మరిది ప్రభాకర్ తీసుకుంటే వ్యాపారానికని తెచ్చిండు. ఆయనే ఆగమాగం అయిండు. ఆ బాధ భరించలేక మా బావ షుగర్ తోటి ఆయన ఉన్నాడు. ఈయన సాగు బతుకుల మీద ఈయన ఉన్నాడు. డబ్బులు ఇయ్యంగా కూడా మా పానం తింటారు. ఈ బాధ భరించలేకనే ఈ ఇంజన్ ఆయిల్. జీవో 49తో ఆదివాసుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి వెడ్మా భగవంతరావు అన్నారు. మండలంలోని ఆదివాసీ సంఘాల నాయకులు, ఆదివాసులు తహసీల్దార్ శ్రీనివాస్తో పాటు అటవీశాఖ అధికారి శ్రీనివాస్కు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో 49తో ఆదివాసుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. జిల్లాలో 339 గ్రామాలు టైగర్ కారిడార్గా మార్చే కుట్ర జరుగుతుందని పేర్కొన్నారు. టైగర్ కారిడార్గా మారితే మండలంలోని 29 గ్రామ పంచాయతీలు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా మండలంలోని గుండాల, మంగి, కౌటగాం, ఎర్రబండ, గీసిగూడ, పంగిడి, మాదర గ్రామాల తుడిచిపెట్టుకుపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 49 జీవోను రద్దు చేయాలని తెలిపారు. లేకుంటే ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు గేడం సుభాష్, పెందు ధర్మో, భాస్కర్, గోపాల్, సీతారాం, నగేష్, తుకారాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిర్యాని మండల కేంద్రంలో తహసీల్దార్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీవో నంబర్ 49 టైగర్ జోన్ కారిడార్ పేరు మీద 339 గ్రామాలను టైగర్ జోన్గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఫారెస్ట్ అధికారులు ఇప్పుడు మా తిర్యాని మండల్కు సంబంధించిన 29 గ్రామాలు ఉన్నాయి. 29 గ్రామాల్లో మెయిన్ ఇంపార్టెంట్ మంగి, గుండాల, కౌటాగాం, కేరేగూడ, రోంపల్లి, మాదర ఇలాంటి గ్రామాలకు టైగర్ జోన్ అని భయం బతుకులకు గురి చేస్తారు. కాబట్టి ఈ జియో నంబర్ 49ని రద్దు చేయాలని మేము తుడుందెబ్బ నుండి మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ ప్రభుత్వం గిట్ట ఆదివాసుల పైన ఈ జియోను రద్దు చేయకుండా వాళ్ళపైన ఎలాంటి టార్చర్లు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం ఆదివాసీ సమాజం ఒకటై ఈ 49 జియోను రద్దు చేసే వరకు మేము పోరాడతామని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లా కేంద్రంలో నెంబర్ ప్లేట్లు లేని వాహనాల కోసం పట్టణ సిఐ ప్రమోదరావు ఆధ్వర్యంలో పోలీసుల స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని పరిశీలించిన ఏసీపీ ప్రకాష్. లక్షట్పేట మండల తహసీల్దార్ కార్యాలయంలో నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అధికారులు. మంచిర్యాల పట్టణం ప్రధాన సర్కిల్లో 2 ఐలాండ్స్ను పూర్తిగా కూల్చివేసిన మున్సిపల్ అధికారులు. పోలీస్ ప్రొటెక్షన్, 4 జేసీబీలతో ఐలాండ్స్ నేలమట్టం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.